వెల్కమ్ టు ఏపీ టీచర్స్ యూట్యూబ్ ఛానల్. నిన్న మన ఛానల్లో ఒక వేకెన్సీ లిస్ట్కి సంబంధించిన పైడాల మండలంది జస్ట్ ఒక షార్ట్ పెట్టాను పేపర్లో రాసి. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ వీడియోలో మొత్తం 9 మండలాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెప్తున్నాను. ఈ వేకెన్సీస్ కూడా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ ప్లస్ మళ్ళీ ఎంటీఎస్ వాళ్ళ ట్రాన్స్ఫర్ అయిపోగా మిగిలిన రిమైనింగ్ సో నిన్న యాజ్ యూజువల్గా పెట్టిన పగిడాల మండలంలో మొత్తం 10 స్కూళ్ళల్లో మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీస్ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు ఎన్ని ఉన్నాయో. 3, 6, 8, 8 ఒక 5, 13 కొత్తగా వచ్చే 2025 బ్యాచ్ వాళ్ళ ఆస్పిరెంట్స్కి ఇప్పుడు ఆస్పిరెంట్స్ కాదు, నైట్ రిజల్ట్స్ వచ్చాయి. Who are getting the best score? Congratulations to everyone from AP Teachers YouTube channel, and also all the best for your new journey. ఇక్కడ మీకు స్కోర్ వచ్చింది, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఏం చేయాలి, మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. ఐదర్ మాన్యువల్ కౌన్సిలింగ్ ఆర్ ఆన్లైన్ కౌన్సిలింగ్. సో దీనికి మీరు ఏదైనా ఏ స్కూల్లో పనిచేయాలి అని ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఏ స్కూల్లో ఏ పోస్ట్ ఉందో ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు. సో వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ కోసము ఈ వీడియో అనేది క్రియేట్ చేయబడింది. ఇక్కడ మీకు చార్ట్లో మొత్తం 3, 6, 9, 10 కాలమ్స్ రాసాము. సీరియల్ నెంబర్, డిస్ట్రిక్ట్, మండల్, యూడ్ హై స్కూల్, స్కూల్ నేమ్, మేనేజ్మెంట్, న్యూ ప్యాట్రన్ ఆఫ్ ది స్కూల్, స్టూడెంట్ స్ట్రెంత్, వేకెన్సీస్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ మండల్ హెడ్ క్వార్టర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియకపోవచ్చు, ప్రతి జిల్లాకి డైస్ కోడ్ అనేది యూడైస్ కోడ్ అనేది ఉంటుంది. సో మన కర్నూలు జిల్లాకు వచ్చేసి 2821తో స్టార్ట్ అవుతుంది. 2821. సో 090 ఇది వచ్చేసి పగిడాల మండలం. 090 అనేది పగిడాల మండలం. లాస్ట్లో 4 డిజిట్స్ 0702 అనేది స్కూల్ యొక్క డైస్ కోడ్. అంటే కర్నూలు జిల్లాలో పగిడాల మండలంలో పర్టికులర్ ఆ స్కూల్కి సంబంధించిన డైస్ కోడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పగిడాల మండలం అని చెప్పాం కదా, డైస్ కోడ్ చెప్పాము. 2821 అంటే కర్నూలు అని, 090 అంటే మండలం అని, 0702 అంటే ఆ స్కూల్కి సంబంధించింది. స్కూల్లో లోకల్ వాళ్ళకి తెలిసి ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు అనుకోవచ్చు కర్నూలు జిల్లాలో పగిడాల మండలం నాది కాదు కదా, నాది ఎక్కడో వేరే మండలము, నేను ఎందుకు తెలుసుకోవాలి అని. మనకున్న పోస్టులు 1600 ఉన్నాయి, కానీ వేకెన్సీస్ మాత్రం 2000 దాకా వేకెన్సీస్ ఉన్నాయని నా అంచనా. ఇందుకను మీరు సరౌండింగ్స్లో దగ్గరలో రావాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా ఎక్కడ ఏముందో కూడా మీకు ఐడియా ఉండాలి కదా. MPPS సంకిరేణిపల్లి. సో ఇక్కడ పర్టికులర్గా సంకిరేణిపల్లి చూసుకున్నప్పుడు డైస్ కోడ్ చెక్ చేసుకోవాలి, 0702. సో టైప్ ఆఫ్ స్కూల్ బేసిక్ ప్రైమరీ. ఇక్కడ మీకు ఈ వీడియోలో చూపించేటప్పుడు బేసిక్ ప్రైమరీ, కంటిన్యూయస్ అప్పర్ స్కూల్ అండ్ ఫౌండేషన్ స్కూల్ ఇవి మాత్రమే కనపడుతున్నాయి. తర్వాత మోడల్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ కూడా ఉంటాయి. సో MPPS సంకినేరిపల్లిలో బేసిక్ స్కూల్లో స్ట్రెంత్ 28 మెంబర్స్ ఉంటే వేకెన్సీస్ మాత్రం 2 ఉన్నాయి. సో ఇది మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి 2.4. ఎందుకు అన్నీ తెలియాలి, మీకు ఆన్లైన్ కౌన్సిలింగ్ అయినప్పుడు మీకు ప్రతి ఆప్షన్స్ అన్నీ పెట్టాల్సిందే. జిల్లాలో ఎన్ని ప్లేసెస్ ఉంటాయి అన్ని ప్లేసెస్ పెట్టాల్సిందే. అందుకను ఖచ్చితంగా మీకు ప్రతి స్కూల్ కూడా ఒక ఐడియా ఉండాలి. లేదు మా ఇష్టం వచ్చినట్టు పెడితే అయినా మీరు ఎక్కడో దూరంగా పడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు ఫ్యామిలీకి మొత్తం కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది, ఒక 8 years to 10 years. నెక్స్ట్ MPPS బీరవోలు. సో ఇక్కడ స్ట్రెంత్ 36 మెంబర్స్ ఉన్నారు, వేకెన్సీస్ 1 ఉంది. మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి 1.3 kilometers. సో నెక్స్ట్ MPPS కే ముచ్చుమర్రి. సో ఇది కూడా బేసిక్ ప్రైమరీ, స్ట్రెంత్ 26 మెంబర్స్ అండ్ వేకెన్సీస్ 2 ఉన్నాయి. డిస్టెన్స్ వచ్చేసి 7.8 kilometers ఫ్రమ్ మండల్ హెడ్ క్వార్టర్స్. సో నెక్స్ట్ 0403 పగిడాల్లోనే MPPS వనములపాడు.
ఇక్కడ మీకు 2 డై స్కూళ్ళు ఉన్నాయి, 2 వనమలపాళ్ళు ఉన్నాయి. సో ఒక స్కూల్లో ప్రైమరీ స్కూల్స్కు ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. దాని మెయిన్ స్కూల్ ఉండొచ్చు, స్పెషల్ స్కూల్ ఉండొచ్చు, బీసీ స్కూల్ ఉండొచ్చు, డిపిఈపి స్కూల్ అని ఇట్లా డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయి. సో అప్పుడు మీకు ఊరి పేరు ఒకటే కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్. అప్పుడు డైస్ కోడ్ ప్రతి ఒక్క స్కూల్కి డిఫరెంట్ ఉంటుంది. సో ఆ ఊర్లో పర్టికులర్ స్కూల్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలి, బేస్డ్ ఆన్ డైస్ కోడ్ని బేస్ చేసుకొని మాత్రమే మీరు ఒక ఆప్షన్ పెట్టుకోవాలి. సో ఇక్కడ 0403కి వనమలపాడు ఇది ఒక స్కూల్, 0703 అనేది ఇంకొక స్కూల్. 2 కూడా బేసిక్ ప్రైమరీనే. స్ట్రెంత్ 21, 25 అండ్ వేకెన్సీస్ 1 and 2. ఒకటి 6.2 కిలోమీటర్స్ ఉంది, ఇంకొకటి 3.8 కిలోమీటర్స్ ఉంది. సో ఒకటి ఊరు బార్డర్ ఉండొచ్చు, లేకుంటే ఒకటి దూరంగానే ఉండొచ్చు. తర్వాత ఎంపీపీఎస్ లక్ష్మాపురం. సో ఇక్కడ ఇది సేమ్ పాత కూడా ఇక్కడ ఎంపీయూపీఎస్. సో ఎంపీపీఎస్లో 1 to 5 దాకే ఉంటే ఎంపీయూపీఎస్లో 1 to 7 దాకైనా ఉండొచ్చు, లేకుంటే 1 to 8 దాకైనా ఉండొచ్చు. సో 1004. ఇక్కడ దీనికి వచ్చేసి స్ట్రెంత్ 63 మంది ఉన్నారు, వేకెన్సీస్ మాత్రం ఒకటే ఉన్నాయి. అది కొత్త వాళ్ళకి 6.4 కిలోమీటర్స్ ఫ్రమ్ మండల్ హెడ్ క్వార్టర్స్. అండ్ 1002 ఎంపీపీఎస్ స్పెషల్ ప్రాతకోట. ఇది ఫౌండేషన్ స్కూల్, అంటే 1 and 2 మాత్రమే ఉంటుంది. ఇక్కడ 13 మంది మాత్రమే స్ట్రెంత్ ఉన్నారు, ఒక పోస్ట్ ఉంటుంది. సో ఇది మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి 9.9 కిలోమీటర్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 0404 కే ఎల్లాల ఎంపీపీ ఆర్ జెడ్పీపీ మేనేజ్మెంట్ బేసిక్ ప్రైమరీ. 25 మెంబర్స్ ఉన్నారు, ఒక పోస్ట్ ఉంది, 7.4 కిలోమీటర్స్. అండ్ నెక్స్ట్ 0801 ఎంపీపీఎస్ ఎం గణాపురం. సో బేసిక్ ప్రైమరీ 21 కిలోమీటర్స్, ఒక పోస్టే ఉంటుంది, 12.3 కిలోమీటర్స్ ఫ్రమ్ మండల్ హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ 0903 ఎంపీపీఎస్ ఆంజనేయ నగర్. సో ఇది కూడా ఫౌండేషన్ స్కూల్. ఇక్కడ స్ట్రెంత్ చూడండి, ఒక స్ట్రెంత్ ఉంది, ఒక వేకెన్సీ ఉంది. సో ఇక్కడికి వెళ్ళే స్టాఫ్ ఖచ్చితంగా మీ స్టూడెంట్ స్ట్రెంత్ని పెంచుకోగలిగితేనే ఆ పోస్ట్ ఉంటుంది. అదర్వైజ్ స్టూడెంట్ వెళ్ళిపోతే కనుక ఆ స్కూల్ నుంచి మిమ్మల్ని పోస్ట్ వేరే చోటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ పైడాల్లో మాత్రమే ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో మొత్తం 9 మండలాలు కవర్ చేయాలనుకున్నాను. 9 మండలాల్లో కూడా మొత్తం ఎన్ని ఉన్నాయి? 10. నందికొట్కూరులో 1 11, బండాత్మకూరులో 2 13, పాణ్యంలో 2 15, కోయిలగూడలో 17. అంటే ఈ 9 మండలాల్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 17 మాత్రమే ఉన్నాయి. అంటే నంద్యాల జిల్లాలో ఆళ్ళగడ్డ, నంద్యాల ఈ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలనుకుంటారు. ఆత్మకూరు, కోయిలగుంట్ల, బనాంపల్లి అటు సైడ్ వాళ్ళు. సో బనాంపల్లి మండలంలో వేకెన్సీస్ ఉన్నాయి. రిమైనింగ్ ఇక్కడ ఈ వేకెన్సీస్ వచ్చేసి నందికొట్కూరులో మండలం మొత్తం మీద ఒక్క స్కూల్లోనే, జంగంపాడు అనే ఒక స్కూల్లోనే. డైస్ కోడ్ చూడండి, అది 2821 కామన్, 080 అనేది మండల్ కోడ్ అండ్ 0103 అనేది ఆ పర్టికులర్ యొక్క స్కూల్ కోడ్. జంగంపాడులో బేసిక్ ప్రైమరీ స్కూల్ 12 మంది మాత్రం ఉన్నారు, 11.7 కిలోమీటర్స్. సో నెక్స్ట్ బండాత్మకూరు సేమ్ డిస్టిక్ కోడ్ 2821, మండల్ కోడ్ 330 అండ్ స్కూల్ కోడ్ 0401. సో ఇక్కడ 2 స్కూల్ మాత్రమే ఉన్నాయి, ఎంపీపీఎస్ స్పెషల్ పీడీపురం, ఎంపీపీఎస్ ఎరుకల కాలనీ. ఒకటి ఫౌండేషన్ స్కూల్, ఇంకొకటి బేసిక్ ప్రైమరీ. ఒక దాంట్లో 11 మంది ఉన్నారు పీడీపురం స్కూల్లో అండ్ ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. దీని డిస్టెన్స్ నాకు కరెక్ట్గా దొరకలేదు, అందుకు నేను వేయలేదండి. బండాత్మకూరు సెకండ్ వన్ ఎంపీపీఎస్ ఎరుకుల కాలనీది బేసిక్ ప్రైమరీ స్కూల్, 21 మెంబర్స్ ఉన్నారు, ఒకటి వేకెన్సీ ఉంది. సో పాణ్యం మండల్ 2821 డిస్ట్రిక్ట్ కోడ్ 310 మండల్ కోడ్. సో స్కూల్ కోడ్ వచ్చేసి ఇక్కడ 0201 ఎంపీపీఎస్ సజ్జకాని కొట్టాల. సో బేసిక్ ప్రైమరీ స్కూల్ 26 మెంబర్స్ ఉన్నారు, ఒక వేకెన్సీ ఉంది. ఇది 15 కిలోమీటర్స్ ఉంది ఫ్రమ్ మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి. నెక్స్ట్ వన్ ఎంపీపీఎస్ కందికాయపల్లి బేసిక్ ప్రైమరీ స్కూల్ అండి. దీని డైస్ కోడ్ 1402. సో బేసిక్ ప్రైమరీ 40 మెంబర్స్ స్ట్రెంత్ ఉన్నారు, 2 వేకెన్సీ ఉన్నాయి, 25.5 కిలోమీటర్స్ ఉంది ఫ్రమ్ మండల్ హెడ్ క్వార్టర్స్. కానీ దీనికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది సరిగ్గా లేదని విన్నాను. నెక్స్ట్ కోయిలగుంట్ల మండల్లో కూడా ఓన్లీ 2 స్కూల్లో మాత్రమే 2 వేకెన్సీస్ ఉన్నాయి మండలం మొత్తం మీద. జనరల్ ట్రాన్స్ఫర్స్ అండ్ ఎంటీఎస్ వాళ్ళ ట్రాన్స్ఫర్స్ అయిపోగా మిగిలినవి. సో కోయిలగుంట్ల యొక్క డిస్ట్రిక్ట్ కోడ్ 2821, మండల్ కోడ్ 430. సో స్కూల్స్ వచ్చేసి
ఎంపీపీఎస్ ఎం గోవిందన్న, ఎంపీపీఎస్ వల్లంపాడు. సో ఇక్కడ డైస్ కోడ్ చూస్తే 0201 ఎంపీపీఎస్ ఎం గోవిందన్న. సో బేసిక్ ప్రైమరీ స్కూల్ 8 మెంబర్స్ స్ట్రెంత్ ఉన్నారు. ఒక పోస్ట్ మాత్రమే ఉంది. మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి 8.8 కిలోమీటర్స్ ఉంది. సో కోయిలగుంట్లలో నెక్స్ట్ ఉన్న స్కూలు 0301 ఎంపీపీఎస్ వల్లంపాడు. సో బేసిక్ ప్రైమరీ స్కూల్ 24 మెంబర్స్ స్ట్రెంత్ ఉన్నారు. ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. 13.5 కిలోమీటర్స్ ఫ్రమ్ మండల్ హెడ్ క్వార్టర్స్. ఇక్కడ కింద చూడండి, మహానంది మండల్, నంద్యాల మండల్, గోస్పాడ్ మండల్, సిరివెల్ల మండల్. సో ఇక్కడ ఒక్క పోస్ట్ కూడా వేకెన్సీ లేదు. ఎందుకండి? మండల్ హెడ్ క్వార్టర్స్కి ఈ మండలాలు సరౌండింగ్ మండలాల్స్. సో ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది. మీరు ఇక్కడికి రావాలి అంటే కొత్త వాళ్ళు మినిమం 10 years పడుతుంది. సో థ్యాంక్ యూ అండి.